హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మీ సింధు మోహన్ కుకింగ్ అండ్ బ్లాగ్స్. ఇవాళ మీకు మన ఛానల్లో సింపుల్ గా టేస్టీగా హాట్ చాక్లెట్ చాలా ఈజీ ప్రాసెస్ అయితే చేసి చూపిస్తానండి. ఈ హాట్ చాక్లెట్ మనం కూల్ గా కూడా ఎలా చేసుకోవాలైతే చూపిస్తాను. ఈ హాట్ చాక్లెట్ చేసి పెట్టారంటే మనం ఎన్ని రకాలు యూజ్ చేసుకోవాలైతే మీకు వీడియో క్లియర్ గా మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఇప్పుడు హాట్ చాక్లెట్ మనకి రెండు రకాలుగా ఉంటాయండి. ఒకటేమో ఇటాలియన్ హాట్ చాక్లెట్, ఒకటేమో అమెరికన్ హాట్ చాక్లెట్. ఇటాలియన్ హాట్ చాక్లెట్ అంటే కొంచెం థిక్ గా వీడియోలో చూపిస్తుంటే క్రీమీగా ఉంటుంది. అమెరికన్ హాట్ చాక్లెట్ ఏంటంటే కొంచెం స్వీట్ గా లైట్ గా మనం టీ తాగితే ఎలా ఉంటుందో అలా ఉంటుందండి. మీకైతే నేను ఇటాలియన్ హాట్ చాక్లెట్ అయితే చూపిపోతున్నాను. ఫస్ట్ అయితే మందంగా ఉన్న ప్యాన్ అయితే తీసేసుకొని 1 లీటర్ పాలు అయితే నేను తీసుకున్నానండి. నేను 1 లీటర్ పాలతో అయితే నేను రెసిపీ అయితే చేస్తున్నానండి. క్రీమీగా ఉండే పాలు తీసుకోండి. అప్పుడు ఏంటంటే టేస్ట్ చాలా బాగుంటుంది. దీంట్లో 1 గ్లాస్ వాటర్ వేసుకోవాలండి. ఇక్కడ వాటర్ వేసుకోవడం వల్ల మనకి పాలు మరిగే కొద్ది మనకి కోవాలాగా రాకుండా కొంచెం కన్సిస్టెన్సీ అనేది హాట్ చాక్లెట్ కి సరిపడా ఉంటుంది. ఖచ్చితంగా వాటర్ అయితే మిక్స్ చేసుకోవాలి. 1 లీటర్కి అయితే 1 గ్లాస్ వాటర్ పర్ఫెక్ట్ గా సరిపోతాయండి. ఇప్పుడు మనకి మన ఫింగర్ హాఫ్ అంత అయితే ఇది మరగాలి. మీకు అక్కడ ఎగ్జాంపుల్ గా చెప్తున్నాను. ఇది మరిగే లోపే మనం నెక్స్ట్ ప్రిపరేషన్ అయితే చేసుకున్నామండి. పాలు పొంగుతాయి అనే డౌట్ ఉన్నట్టయితే ఇలా ఒక గంట అయితే లోపల వేసేసుకోండి, కొంచెం అలా మిక్స్ చేసినట్టు. అప్పుడు ఏంటంటే పాలు పొంగిపోకుండా ఉంటుంది. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసేసుకొని దాంట్లో 1 లీటర్ పాలకి అయితే 6 స్పూన్స్ కోకో పౌడర్ అయితే పర్ఫెక్ట్ గా సరిపోతుందండి. మీకు ఫ్లేవర్ చాలా బాగా వస్తుంది ఇలా వేసుకోవడం వల్ల. తగ్గించి అయితే వేయకండి, మళ్ళీ పాల స్మెల్ వస్తుంది. చూడండి, కరెక్ట్గా 6 స్పూన్స్ వేసుకోండి. చిన్న స్పూన్తో చూసారు కదా, ఇట్లాంటి స్పూన్తో. ఇప్పుడు మీరు 6 స్పూన్స్ కోకో పౌడర్ తీసుకున్నారనుకోండి, దానికి హాఫ్ కార్న్ స్టార్చ్ తీసుకోవాలి, అంటే మొక్కజొన్న పిండి తీసుకోవాలండి. మొక్కజొన్న పిండి ఒక 3 స్పూన్స్ వేసుకోండి ఫుల్గా. ఇక్కడ మనం మొక్కజొన్న పిండి వేయడం వల్ల ఫ్లేవర్ చాలా బాగుంటుంది అండ్ కొంచెం షైనీగా కూడా వస్తుందండి హాట్ చాక్లెట్ అనేది. ఈ హాట్ చాక్లెట్ మనం హాట్గా తాగొచ్చు, కావాలనుకున్నట్టయితే ఫ్రిడ్జ్లో పెట్టుకొని కూల్గా కూడా తాగొచ్చు అండి. 2 రకాలుగా చేసుకోవచ్చు. ఇంకా మీకు నచ్చినట్టయితే బ్రెడ్ ఫ్రై చేసుకొని బ్రెడ్ మీద గార్నిష్ కూడా చేసుకోవచ్చు. పౌడర్స్ అన్ని వేగేలోపే మనకి చూడండి పాలు పొంగొస్తుంది. ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి, పాలు ఎక్కడ పొంగలేదు అలా గంట వేసుకోవడం వల్ల. ఇప్పుడు మనం పౌడర్స్ వేసాం కదా, దాంట్లో చిన్న కప్తో 1 కప్ వాటర్ తీసేసుకొని కొంచెం వాటర్ వేసుకుంటూ కొంచెం లిక్విడ్ కన్సిస్టెన్సీగా కలుపుకోండి. ఇక్కడ వాటర్ ఇలానే వేయాలని లేదండి. ఇప్పుడు మనకి చూపిస్తున్నాను కదా, వీడియోలో చూపిస్తాను చూడండి. కన్సిస్టెన్సీ అనేది మరీ చిక్కగా ఉండకూడదు, మరీ పలచగా ఉండకూడదండి. మరి ఇట్లా కొంచెం సెమీ గ్రేవీగా ఉంటుంది కదా, అలా ఉండాలి. అలా మొత్తం మిక్స్ చేసిన తర్వాత దీంట్లో బిస్కెట్ ఎసెన్స్ ఉన్నట్టయితే బిస్కెట్ ఎసెన్స్ అనేది ఒక 1/2 టీ స్పూన్ అంత వేసుకోండి. ఇది లేనట్టయితే మనం కేక్స్లో వేస్తాం కదా వెనిలా ఎసెన్స్ అనేది, ఒక 4-5 చుక్కలు వేసుకోండి, పర్ఫెక్ట్గా సరిపోతుంది. జస్ట్ మనం అక్కడ ఫ్లేవర్ కోసమే యాడ్ చేశాను. మా దగ్గర ఇవేమీ లేవనుకున్న వాళ్ళు ఏం చేస్తారంటే లైట్గా కొంచెం యాలకుల పౌడర్ వేసుకోండి, ఫ్లేవర్ బాగుంటుంది. బట్ మీకు హోటల్ టేస్ట్ రావాలనుకున్నట్టయితే ఖచ్చితంగా వెనిలా ఎసెన్స్ అన్నా లేకపోతే బిస్కెట్ ఎసెన్స్ అన్నా 2 అయినా వేసుకోవచ్చు. ఇలా అయితే చూసారు కదా, కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉండాలి. చూసుకొని వేసుకోండి వాటర్ అనేది మిక్స్ చేసేటప్పుడు. మరి పల్చగా అయితే చేయకండి, అప్పుడు ఏంటంటే మరి మనం ఇప్పుడు చేసే ప్రాసెస్లో ఇంకా పల్చగా అవుతుంది. ఇప్పుడైతే పాలు చూడండి ఇలా అయితే మరగాలి. మధ్యలో అయితే ఇలా మిక్స్ చేసుకుంటూ ఉండండి. అప్పుడు ఏంటంటే పాలు అనేది మీగడ కట్టుకుని ఉంటుంది. చుట్టూ ఇలా మిక్స్ చేసుకోండి. ఇలా కొంచెం మనకి పాలు అనేవి థిక్గా అయినాయి చూడండి, థిక్గా అయ్యి బబుల్స్ వస్తున్నాయి కదా, అలా బబుల్స్ వస్తున్నప్పుడు దాంట్లో మీ స్వీట్నెస్కి తగ్గట్టు ఇక్కడ షుగర్ యాడ్ చేసుకోండి. షుగర్ ఇంతే యాడ్ చేయాలని లేదండి. మీరు తీయగా తినాలనుకున్నట్టయితే షుగర్ అనేది ఒక 6 స్పూన్స్ వేసుకోండి. కొంచెం లైట్గా తాగాలనుకున్నట్టయితే ఒక 3 స్పూన్స్ 4 స్పూన్స్ షుగర్ వేసుకోండి. షుగర్ మాత్రం ఖచ్చితంగా వేసుకోండి ఇక్కడ ఈ స్టేజ్లో. కొంచెం షుగర్లో కూడా మరగాలి పాలు అనేది, అప్పుడు టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు చూసారు కదండి, ఫస్ట్ మనం పోసిన పాలకి ఇప్పటికి కొంచెం మరిగిపోయినాయి కదా, కొంచెం మనకి కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉండాలి. ఇప్పుడు మీకు గంటతో పాటు తీసి చూపిస్తాను చూడండి. మిల్క్ అనేది ఇలా ఉండాలి. ఈ కన్సిస్టెన్సీ ఉన్న తర్వాత ఫ్లేమ్ని మీకు కావాలనుకున్నట్టయితే ఆఫ్ చేసుకొని మనం ముందుగా మిక్స్ చేసుకున్నాం కదండి చాక్లెట్ అనేది, ఆ చాక్లెట్ అయితే కొంచెం వేసుకుంటే ఎక్కడ ఉండలు కట్టకుండా అయితే మనం మిక్స్ చేసుకోవాలండి. అందుకే చెప్పాను, మీరు ఇట్లా ఫాస్ట్గా మిక్స్ చేసుకోలేము అనుకున్న వాళ్ళు ఫ్లేమ్ని ఆఫ్ చేసుకొని కొంచెం వేసుకుంటూ అయితే మిక్స్ చేసుకోండి. నేనైతే డైరెక్ట్గానే ఫ్లేమ్ని అయితే సిమ్ ఫ్లేమ్లో పెట్టుకొని అయితే వేసుకుంటూ ఫాస్ట్గా అయితే మిక్స్ చేసుకున్నానండి. ఇలా మిక్స్ చేసేసుకొని ఒక 2 మినిట్స్ అయితే ఇలా ఉడికించుకొని ఫ్లేమ్ని అయితే ఆఫ్ చేసేసి మీకు ఈ హాట్ చాక్లెట్ అనేది తాగాలనుకున్నట్టయితే హాట్గా సర్వ్ చేసుకోండి కప్స్లో. ఆర్ఎల్స్ కూల్గా కావాలనుకున్నట్టయితే మొత్తం హీట్ అనేది తగ్గిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకొని 1 అవర్ కప్స్ లో పోసుకొని హ్యాపీగా సర్వ్ చేసేయచ్చండి. పిల్లలు అయితే చాలా ఇష్టంగా తాగుతారు. ఇదే హాట్ చాక్లెట్ మీరు బయట కొనాలనుకున్నట్టయితే చాలా కాస్ట్ కదండి. ఇంట్లోనే ఇలా సింపుల్ ఇంగ్రీడియంట్స్ తోనే చాలా ఈజీగా చేసుకోవచ్చండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. నేనైతే ఇట్లా హాట్ గా అయితే సర్వ్ చేసుకున్నానండి. అసలు ఎంత బాగుందో తెలుసా అండి. 1 కప్పు తాగే వాళ్ళు 2-3 కప్పులు తాగేస్తారండి పిల్లలు అయితే, అంత టేస్టీగా వచ్చింది హాట్ చాక్లెట్. సర్వ్ చేసిన తర్వాత పైన మీకు కావాలనుకున్నట్టయితే చాక్లెట్ పౌడర్ తో కూడా గార్నిష్ చేసుకోవచ్చు అండి. మాకు మరీ స్వీట్ ఎక్కువ అయిపోతుందని చెప్పి నేను డైరెక్ట్ గానే సర్వ్ చేసుకున్నాను. తర్వాత రిమైనింగ్ ఉంది కదండి హాట్ చాక్లెట్ అనేది, నేను అది ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకున్నాను. 1 అవర్ తర్వాత అయితే బయటికి తీస్తే మనకి కూల్ చాక్లెట్ అయితే రెడీ అయిపోతుందండి. ఈ హాట్ చాక్లెట్ ని కూల్ గా సర్వ్ చేసినా చాలా బాగుంటుంది టేస్టీగా, హాట్ గా సర్వ్ చేసినా చాలా బాగుంటుందండి. సమ్మర్ టైం కాబట్టి ప్రతి ఒక్కరు కూల్ గానే ఇష్టపడతారు కాబట్టి కూల్
కూల్గా అయితే ఒకసారి అయితే పిల్లలకి సర్వ్ చేయండి. లిక్విడ్ రూపంలో అన్నా, లేకపోతే నెక్స్ట్ డే ఇలా అయితే కేక్ అన్నా, లేకపోతే ఏదైనా బ్రెడ్ పీసెస్ ఉంటాయి కదండి, దానిపైన గార్నిష్ చేసి ఇవ్వండి. చాలా యమ్మీగా అయితే తింటారు. నేనైతే ఇలా కేక్ మీద అయితే స్ప్రెడ్ చేస్తున్నాను. ఈ హాట్ చాక్లెట్ కేక్ రెసిపీ కావాలనుకున్నట్టయితే మన ఛానల్లో షార్ట్స్లో ఉందండి, నిన్నే అప్లోడ్ చేశాను. కేక్ అయితే నేను చూపించిన ప్రాసెస్లో చేస్తే ఎక్కడ ఫెయిల్ అవ్వదండి, చాలా ఫ్లఫీగా వస్తుంది కేక్ అనేది. ఇలా అయితే కేక్ పీసెస్ అయితే ఇలా బౌల్లో వేసేసుకొని, దీనిపైన అయితే కూల్గా మనం ప్రిపేర్ చేసుకున్నాం కదండి, కూల్ చాక్లెట్ స్ప్రెడ్ చేసేసుకొని ఒక స్పూన్ వేసి ఇవ్వండి పిల్లలకి. మళ్ళీ కావాలని అయితే ఖచ్చితంగా అడుగుతారండి, అంత టేస్టీగా వచ్చింది. ఇక్కడ లిక్విడ్ అనేది మీ ఇష్టం అండి, ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు, ఆర్ ఎల్స్ జస్ట్ పైన కొంచెం స్ప్రెడ్ చేసి ఇవ్వండి. మా పాపకైతే చాలా బాగా నచ్చిందండి ఇలా కూల్ చాక్లెట్ అనేది. ఇలా మొత్తం స్ప్రెడ్ చేసేసి పిల్లలకి ఒక స్పూన్ వేసి ఇచ్చారంటే లొట్టలు వేసుకుంటూ తినేస్తారండి, అంత టేస్టీగా వచ్చింది ఇలా కూల్ చాక్లెట్ అనేది. ఈ రెసిపీ అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. చూడండి స్పాంజీ ఎంత బాగుందో కేక్ కూడా. ఇలా అయితే కొంచెం ఇలా స్ప్రెడ్ చేసుకొని ఒక్క బైట్ తిన్న వాళ్ళు 2-3 బైట్స్ తినేస్తారండి. స్వీట్ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు ఇలా స్వీట్ చేసినట్టయితే. ఈ సమ్మర్ టైంలో హాట్గా కావాలనుకున్నట్టయితే హాట్గా సర్వ్ చేయండి, ఆర్ ఎల్స్ కూల్గానే సర్వ్ చేయండి, 2 రకాలుగా మీ ఇష్టం అండి. ఈ రెసిపీ అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. మీరు కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. టేక్ కేర్, బై బాయ్.